గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఒక కామెంట్ వచ్చింది యూట్యూబ్లో. ఆ కామెంట్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. బ్రో, మీరు ప్రతి వీడియోలో ఫోన్ నెంబర్ చెప్తున్నారు, చెప్పడం ఏం అవసరం బ్రో అని పెట్టారు. సో నేను ఎంతమందికి వాట్సాప్లో మెసేజ్కి రిప్లై ఇచ్చిన అనేది చాలామందికి తెలుసు. చెప్తున్నా బ్రో, నేను పర్సనల్ నెంబర్ ఇచ్చుకోవాలి అనేది ఏమి ఉండదు, అర్థమవుతుందా? సీరియస్లీ ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఎన్ని మెసేజ్లకు టైప్ చేసినా అంటే చాలా మెసేజ్లకు టైప్ చేసిన, ఆ టైప్ చేసే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మీకు తెలిసిందే ఇన్స్టాగ్రామ్ అంత కంఫర్టబుల్ ఉండదు. అదే వాట్సాప్లో అయితే సీదా వాయిస్ రికార్డ్ పెట్టచ్చు. వాట్సాప్ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, ఓకేనా? వాట్సాప్ నాకు సెకండ్ సిమ్ యాక్చువల్ కాదు, నా ఫస్ట్ సిమ్ కాదు. నేను ఇచ్చిన నెంబర్ యూట్యూబ్లో పెట్టింది నా సెకండ్ సిమ్. ఓకే, సెకండ్ సిమ్ సెపరేట్గా బిజినెస్ వాట్సాప్ క్రియేట్ చేసి పెట్టి ఇచ్చిన. నేను వందల మంది స్టూడెంట్స్ మెసేజ్ చేశారు, ఎవరెవరు మెసేజ్ చేసారో కూడా మీకు తెలుసు. సో దాన్ని మీరు నాకు ఈ ఒక్క కామెంట్ చూసిన తర్వాత మంచి అనిపించలేదు నాకు. అరే, చేసింది మీకోసమే కదా. పర్సనల్ నెంబర్ ఒక నెంబర్ అయితే ఇచ్చిన, నా ఫోన్లోనే ఉంటుంది ఆ సిమ్. నా బిజినెస్ వాట్సాప్ క్రియేట్ చేసిన సెపరేట్ వాట్సాప్ నా ఫోన్లో సెకండ్ సిమ్ ఉంటుంది, ఆ సిమ్ మీద క్రియేట్ చేసి ఆ నెంబరే మీకు ఇచ్చిన. దాన్ని కూడా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకొని ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నావు అంటే మీకోసమే కదా చెప్పింది నేను. ఓకే, సో దాన్ని నాకు అర్థమైపోయింది. ఏదో నేను మిస్యూజ్ చేసుకుంటున్నా అనే పాయింట్లో మీరు ఉన్నారు. ప్రతి నెంబర్ చెప్పి అందరినీ మెసేజ్ చేయమంటుండు అని కామెంట్ వచ్చినందుకు చెప్తున్నా. ఒక్క మెసేజ్ కూడా రిప్లై అయ్యాను నేను ఈ కాడ నుంచి. సో నాకు అసలు మెసేజ్ పెట్టకండి. యూట్యూబ్లోనే వీడియోస్ పోస్ట్ చేస్తా, కామెంట్స్ యూట్యూబ్లోనే ఉంటాయి, కామెంట్స్కి రిప్లై ఇస్తా. నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఫైన్, బట్ యూట్యూబ్ వాట్సాప్లో అయితే ఎవరైతే నా నెంబర్ ఎవరి దగ్గర ఉందో నేను ఒక్కరికి కూడా రిప్లై అయ్యాను. ఆ వాట్సాప్నే నేను కావాలంటే అన్ఇన్స్టాల్ కూడా చేస్తా. సో అదే నేను చెప్పాలనుకుంది, ఓకేనా? చేస్తా వీడియోలు, కామెంట్స్ వస్తే రిప్లై ఇస్తా. ఇన్స్టాగ్రామ్ ఉంది క్యాంపస్ స్టూడెంట్ అని, అందులో కూడా మీరు చేస్తే రిప్లై ఇస్తా. బట్ వాట్సాప్లో మాత్రం నేను ఈ కా నుంచి రిప్లై అయ్యా జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కమెంట్. చాలా అంటే చాలా హర్ట్ అయినా. ఎంత కష్టపడి నైట్ 1-2 వరకైనా ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇచ్చినా ఇట్లా నాకు నెగిటివ్ కామెంట్ పెట్టడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకు బ్రో ప్రతి చెప్తున్నాను అని చెప్పిందే మీకోసం. నాకేముంది బ్రో, నాకు అర్థం కాదు. 100 కామెంట్స్కి రిప్లై ఇచ్చేది వాట్సాప్లో. ఎంతమందికి నేను వాట్సాప్లో రిప్లై ఇచ్చినా నీకు తెలుసా? 100 మందికి రిప్లై ఇచ్చిన నేను స్టూడెంట్స్కి. ఎన్ని డౌట్స్ క్లియర్ చేసినా అనేది నాకు తెలుసు. బట్ ఇట్స్ ఫైన్, చేసింది మీకోసమే, అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టు రిప్లై ఎనీ మెసేజ్ ఇన్ వాట్సాప్ ఎనీమోర్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వన్ పర్టికులర్ కామెంట్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. వాట్సాప్లో మాత్రం మెసేజ్ చేయకండి. ఆ నెంబర్ కూడా మీ దగ్గర ఉంటే డిలీట్ చేసుకోండి. నేను మెసేజ్ చేస్తే రిప్లై అయ్యాను, ఓకేనా? సో ఇంతవరకు ఎవరెవరు రిప్లై ఇచ్చారో వాట్సాప్లో మీరు కింద కామెంట్ పెట్టండి కంపల్సరీ. ఎవరెవరు వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ చేసారో, నేనేం మిస్యూజ్ చేసుకున్నా, నేను నెంబర్ ఇవ్వడం వల్ల మీకు ఏం యూజ్ అయింది అనేది చెప్పండి కంపల్సరీ. సో ఓకే, రైట్.